హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తెలుగు టెక్ వ్యాస్. ఈరోజు అయితే మన ఛానల్లో అయితే 2025లో టాప్ ఏఐ వీడియో ఎడిటింగ్ యాప్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు డైలీ నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. రాను రోజుల్లో అయితే ఏఐ గురించి అయితే ప్రపంచవ్యాప్తంగా అయితే తెలుస్తుంది. బట్ ఏఐని ఉపయోగించి మనం మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు, అలాగే ఏఐని మనం ఉపయోగించి మనం ఏం తెలుసుకోవచ్చు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ అయితే చేయకుండా అయితే చూడండి. ఈ 2025 అయితే బెస్ట్గా నేను చెప్పే అయితే బెస్ట్ 3 యాప్స్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి చాట్ జీపీటీ, అలాగే రెండవ వచ్చేసి క్యాన్వా, మూడో వచ్చి క్యాప్కట్. ఈ 3 యాప్లను ఉపయోగించి అయితే మనం యూట్యూబ్ నుంచి అలాగే ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే మనీ అయితే వీడియో ఎడిటింగ్ చేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇందులో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, అలాగే యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక్కొక్క యాప్లో ఒక్కొక్క దాని గురించి అయితే ఉంటుంది. సో ఒక్కొక్క యాప్ గురించి అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి చాట్ జీపీ. ఈ చాట్ జీపీ ఎలా వాడాలి, చాట్ జీపీ ఓపెన్ చేసినప్పుడు మనం ఏం తెలుసుకోవచ్చు, చాట్ జీపీని ఎలా వాడాలి అనే దాని గురించి అయితే ఫస్ట్ వన్ గురించి చెప్తా. అలాగే క్యాన్వాను ఉపయోగించి అయితే మన యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ థంబ్నెయిల్ మనం ఏమైనా అమౌంట్ పే చేయాలా లేదా అనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ వన్ వచ్చేసి క్యాప్కట్లో అయితే జీరో ఇన్వెస్ట్మెంట్తో వీడియో అయితే ఎడిటింగ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ చాట్ జీపీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. యాప్ ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే మీరైతే మీ మెయిల్ ఐడి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వగానే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఈ చాట్ జీపీని ఉపయోగించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఏదైనా మనకి తెలియని దాని గురించి అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఇది యాప్లో అయితే జస్ట్ స్టూడెంట్స్కి అయితే ఏదైనా అసైన్మెంట్లు తెలియని దాని గురించి అయితే ఏమైనా మ్యాథ్స్ అలాగే అసైన్మెంట్ల గురించి ఏమైనా డౌట్లు ఉన్నా కానీ డైరెక్ట్గా ఇక్కడ మనం అయితే టైప్ చేయొచ్చు. అలాగే ఏదైనా మీరు ఏదైనా ఫోటో ఉన్నా కానీ ఫోటో అయినా తీసి అయితే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసినట్లయితే మనం ఏం చేసాం అనే దాని గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే ఏదైనా జాబ్ చేసే వాళ్ళకైతే రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం రాకపోయినట్లయితే దీంట్లో మన ఎక్స్పీరియన్స్, అలాగే మనం ఏం చేస్తున్నాం, మన డిగ్నేషన్ ఏంటి అనేది అయితే ఇక్కడ జస్ట్ టైప్ చేసినా అయితే మనకి సంబంధించిన కరిక్యులం అయితే రెడీ అయి వస్తుంది. అలాగే దీంట్లో మన ఏఐ టూల్స్ ఏంటి, దీంట్లో ఈ చాట్ జీపీని ఉపయోగించి మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎలా అప్లోడ్ చేయాలి, దానికి సంబంధించింది అయితే దీన్ని ఉపయోగించి అయితే మనం అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఏదైనా ఇప్పుడు ఒక సెల్ఫీ అయితే తీసి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. దీన్ని మళ్ళీ నేనైతే ఒక బుక్ మీద ఏదో రాశాను, దాన్ని అయితే ఫోటో తీసి సెల్ఫీ అయితే చేస్తున్నాను చూడండి సార్. దీన్నైతే నేను ఇలా అయితే అప్లోడ్ చేయాలి. దీన్ని అప్లోడ్ చేసినట్లయితే ఒక 2 మినిట్స్లో ఇక్కడ మనం ఏదైనా ఇచ్చేసి చూడండి, నేనైతే దీన్నైతే అప్లై చేస్తాను. దీని మీనింగ్ అంటే ఇప్పుడు నేను దీన్నైతే ఎట్లా పడితే అట్లా రాశాను కదా, చూడండి ఎట్లా వస్తుందో. అంటే నేను వీడియో ఎడిటింగ్ గురించి వాటి గురించి అయితే తెలుసుకున్నాను. బట్ ఇప్పుడు దీన్ని ఏంది మనం తెలుగులో ఎలా ఎడిట్ చేయాలి, ఇది నాకు ఇప్పుడు హిందీ రావట్లేదు, సో ఇంగ్లీష్ అనేది రావట్లేదు. దీన్ని నేను తెలుగులో వినాలి అనుకుంటున్నాను. తెలుగు లాంగ్వేజ్ కానీ తెలుగులో ఆన్సర్లు కానీ. సో ఇక్కడ మనకి చెప్పడం అలా కూడా రాకపోతే మనమైతే డైరెక్ట్గా తెలుగు ఆన్సర్ని ఇక్కడ సౌండ్ బాగా కనిపిస్తుంది కదా స్పీకర్లో అయితే అనేయచ్చు. ఇప్పుడు చూడండి మనకి మొత్తం ఇవి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, నేను అట్లా ఇప్పుడు చూసారుగా, అవును ఇట్లా మనం అయితే ఇప్పుడు ఇక్కడంతా ఇంగ్లీష్లో వచ్చింది, నాకు ఇంగ్లీష్ రాదని చెప్పాను. ఇక్కడ మనకి డైరెక్ట్ వితిన్ సెకండ్స్లో అయితే తెలుగు ఆన్సర్ అని కొట్టగానే ఇప్పుడు చూడండి నేను ఈ మొబైల్ యాప్ల గురించి వాటి గురించి సెర్చ్ చేశాను, వీటి గురించి అయితే అడిగాను. సో వాటి గురించి అయితే నాకైతే ఇప్పుడైతే ఇచ్చింది. అలాగే ఇంకా దేని గురించైనా అడగాలనుకున్నా కానీ ఇక్కడ మనమైతే ఫోటోని పంపించి దాని గురించి అయితే క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. మనకి ఏదైనా సంబంధించిన కూడా స్టూడెంట్స్ సంబంధించిన మ్యాథ్స్, అలాగే ఇంకేమైనా అసైన్మెంట్లు, ఇంకేమైనా జాబ్కి సంబంధించింది అయితే ఈ వీడియోలో దీని ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. ఎక్కడ ఏం సెకండ్స్లో అయితే మనకైతే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. అలాగే క్యాన్వా యాప్ని ఉపయోగించి అలా తమిళ్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సెకండ్ యాప్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, దీన్ని కూడా అయితే మన మెయిల్ ఐడితో అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయితే ఇక్కడ మన డీటెయిల్స్ అవన్నీ అయితే వస్తాయి. సో ఇక్కడ మన డీటెయిల్స్ అవన్నీ అయితే వస్తాయి. సో ఇక్కడ మనం ఏంటంటే యూట్యూబ్ థంబ్నెయిల్ కానీ ఏదైనా ఇక్కడ కొన్ని మీకు థంబ్నెయిల్కి సంబంధించిన అయితే కొన్ని అయితే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వీటిని అయితే మనం ఫుడ్ ఎడిటింగ్ కూడా చేయొచ్చు. అలాగే వీడియో ఎడిటింగ్, అన్ని స్మార్ట్ వీడియోస్ ఎలా చేయాలి, ఏ వీడియోస్ అనేది అయితే ఎలా చేయాలి అన్నీ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేనైతే
ఏదైనా డిజైన్ చేసుకొని దీంట్లో అయితే మనం చేసినట్లయితే మనీ కూడా ఇప్పుడు మీరు ఏదైనా ఓన్గా అకౌంట్ క్రియేట్ చేసుకొని ఏదైనా థంబ్నెయిల్ కానీ ఏదైనా కంటెంట్ కానీ ఏదైనా వీడియో అయినా కానీ క్రియేట్ చేసినట్లయితే దీంట్లో అయితే అప్లోడ్ చేసినట్లయితే మనకైతే మనీ అయితే వస్తుంది. ఆ మనీ ఎలా వస్తుందో అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని కొన్ని అయితే ఉంటాయి. ఇప్పుడు ఏదైనా క్యాన్వా ఉంది కదా, ఇది క్లిక్ చేశాను చూడండి క్యాన్వా. అంటే దీంట్లో నేను 40 డేస్కి అయితే ఎంతో కొంత మనీ అయితే పే చేయాలి. ఇక్కడ మనం ట్రై ఇట్ ఫర్ ఫుడ్ అయితే కదా, దీంట్లో మనం ఇది మనం వాడాలి అంటే ఎంతో కొంత మనీ అయితే పే చేయాలి. అలాగే ఇప్పుడు కొన్ని అయితే దీంట్లో మన యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడానికి అయితే కొన్ని ఫ్రీగా అయితే టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేనైతే యూట్యూబ్ థంబ్నెయిల్ అని క్రియేట్ చేస్తాను చూడండి. యూట్యూబ్ థంబ్నెయిల్ అని కొట్టాను. మనకి కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఇక్కడ వస్తాయి, చూసుకోవచ్చు మనం. చూసారా, ఇవన్నీ ఏంది మనకు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని అయితే నేను ఏదైనా జంతువులకు సంబంధించిన వీడియోలు చేస్తున్నప్పుడు దీన్ని అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి అయితే మనం అయితే సో ఇలా అయితే ఉంది కదా, దీన్ని అయితే ఇవన్నీ మనం అయితే డైరెక్ట్గా ఇక్కడైతే తీసుకోవచ్చు. ఈ నేమ్ అన్నీ అలాగే ఎలిఫెంట్ ఒకటి నుంచి ఈ నేమ్ మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు. మన యూట్యూబ్ థంబ్నెయిల్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి డిలీట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, లేదు ఇక్కడే ఏదైనా నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ పెన్సిల్ సింబల్ కూడా ఉపయోగించి మనం అయితే డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిలీట్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద నొక్కిస్తే అది నేమ్ మొత్తం పోతుంది. అలా ఇక్కడ ఉంది కదా జాన్ ది అడ్వాన్స్డ్, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఇట్లా అయితే చేయొచ్చు. ఇలా చేసినట్లయితే మొత్తం రిమూవ్ అయిపోద్ది. మనం ఏదైనా యూట్యూబ్కి సంబంధించిన దాని గురించి ఏదైనా పిక్సెల్ యాప్ కానీ అలాంటిలో ఈ టెంప్లేట్స్ని ఉపయోగించి మనం అయితే యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని మన ఈ ఫోటోని మనం ఎలా సేవ్ చేసుకోవాలి అనేది అనుకోవచ్చు కదా. ఇక్కడ మనకి పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పైన 3 డాట్స్, అక్కడికి అయితే వెళ్ళి మనం అయితే ఈ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ సింబల్, ఈ డౌన్లోడ్ సింబల్ దగ్గరికి వెళ్ళి అయితే మనమైతే ఇక్కడ ఈ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్కినట్లయితే ఆటోమేటిక్గా సేవ్ అనే ఇమేజ్ మీద వస్తుంది కదా, ఇదైతే ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది మనకి. ఇలా డౌన్లోడ్ అయ్యేటప్పుడు అయితే మనకైతే ఇలా అయితే చూపిస్తుంది. ఇది ఆటోమేటిక్ డౌన్లోడ్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయిపోయి ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. దీన్ని ఉపయోగించి అయితే మన వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాంటివి అయితే మనం అయితే ఉపయోగించుకొని అయితే వీడియోలు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. క్యాప్కట్ వీడియో కూడా సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో కూడా యాప్లో కూడా అయితే వీడియో ఎడిటింగ్ అయితే దాంట్లో అయితే ఇంకా వీడియో అయితే డైరెక్ట్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి మనీ అయితే పే చేయని అవసరం లేదు. అలాగే దాన్ని ఉపయోగించి మన యూట్యూబ్ వీడియో షార్ట్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా అయితే మనం చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ అయితే అవి రీల్స్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా లాంగ్ వీడియో అవుతుందని నేనైతే దాని గురించి అయితే ఇప్పుడైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ 3 యాప్ల్లో దేని గురించి అయితే మీరు పర్ఫెక్ట్గా తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ యాప్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసినట్లయితే చాట్‌జీపీటీనా, క్యాన్వానా, క్యాప్‌కట్ ఈ మూడిట్లో దేని గురించి తెలుసుకోవాలని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను ఆ యాప్ గురించి అయితే వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి జెన్యూన్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు డైలీ నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. బాయ్.